వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పరిపాలన వచ్చి సజావుగా సాగాలని, ఏ విధమైన కాంట్రవర్షియల్ లేకుండా, శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పరిపాలన కావాలి, మంచి పరిపాలన ఇవ్వాలని ఎన్నికైన ప్రభుత్వాలు కోరుకుంటాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికైన ప్రభుత్వాల తాలూకా పరిపాలన విధానాన్ని, వారి చర్యల్ని గమనిస్తూ, వాచడాలను గమనిస్తూ, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది అయిన కార్యక్రమాలు వస్తే వాళ్ళు దాన్ని వెలుగెత్తి చూపెడుతూ, వాటిని నిలదీస్తూ కార్యక్రమాలు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో పరిపాటి. మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి చాలా రాష్ట్రాలు ఆ సాంప్రదాయాన్ని, ఇంక్లూడింగ్ మన రాష్ట్రంతో కలిపి, ఆ సాంప్రదాయం పాటిస్తూ ఉండేవి. కానీ ఏమైందో ఏమొచ్చిందో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అది పరిపాలనకు వచ్చిన తర్వాత, ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి కాకుండా కాంట్రవర్సీకి తావిస్తూ వాళ్ళే ఏదో ఒక విధంగా ఏదో ఉన్నదాన్ని లేదు, లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి, ఒక అవధులు సృష్టించి ప్రజల్లో అశాంతిని, రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పి తద్వారా ఒక అన్రెస్ట్ని కల్పించాలనడంలో ఏ విధమైన భేదం లేదు. వాస్తవం అది చూస్తున్నాం. నేను చేతెత్తి కోరుతున్నాను అందరినీ కూడా, మనందరికీ, రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, మన ప్రజలందరికీ కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కులదైవం. అందరికీ ఆ దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి మరి ఇవాళ కాంట్రవర్సీలో వచ్చి ప్రసాదం మీద, వాటి మీద తీసుకురావడం అనేది చాలా అపచారం. సరే, అయింది ఏదో అయింది. దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేశారు. ఆ సిట్ వచ్చి వివరణ ఇచ్చింది, మరి అయింది. అందరితో ఆ సమస్య పోవాలి.